జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగిని హస్త భోజనం అని చెప్పి ఒక పండగ మనకి పురాణాలలో చెప్పడం జరిగిందండి. ఇది అన్నా చెల్లెలకు, అక్క తమ్ములకు ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి భగిని భోజనం చేస్తారనమాట. భగిని హస్త భోజనం మనకు కార్తీక మాసంలో వస్తుంది. ఈ భోగిని దండకం, భోగిని హస్త భోజనం ఒకటేనండి. ఈరోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అనేది మనకు పురాణాలలో చెప్పబడినవే. ఈ పండుగ ఎక్కువ చరిత్రలో కనపడడం పురాణాలలో ఉన్నది. అంత ప్రఖ్యాతంగా ఉంది. మన పురాణాలలో యముడు మనకు ఒక హీరోలాగా కనిపిస్తాడు. యమధర్మరాజుకి ఒక ఉత్సాహం కలుగుతుందన్నమాట. ఆయన పేరు తలుచుకుంటే ఆయన ఎవరు నిజానికి కాలాన్ని నిర్ణయించేవాడు. మరణదండలలు అలాగే పాపపుణ్యాలను లెక్కించేవారు. ఇంకొకటి ఏంటంటే మనము ఎప్పుడు చనిపోవాలి అనేది మొత్తం ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి మనకు యమధర్మరాజు అంటే కొంచెం భయం అనేది కలుగుతుంది. అతనికి ఒక చెల్లెలు ఉందండి. ఆ చెల్లెలు పేరు యమ. యమ అనే ఆవిడకి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. శ్రీకృష్ణుడి లాగానే ఆమె కూడా నల్లగానే ఉంటుంది. అయితే ఏమైందంటే ఈ యమ అనే ఆవిడ మనకు యమునా నదిలాగా మారిపోయిందనమాట. ఆ యమునా నది శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి యమునా నది కూడా మనకు నల్లగానే ఉంటుంది. అయితే ఈ యమున శ్రీకృష్ణుడిని మనసులోనే వివాహం చేసుకుంటుంది అన్నమాట. సో ఆమె యమునా నది మనకు భూలోకంలో మాత్రమే ఉంటుంది. మనకు యమధర్మరాజు నరకంలో ఉంటాడు కాబట్టి అతను యమలోకంలో ఉంటాడు. అయితే ఏమవుతుంది, అన్ననేమో నరకంలో ఉంటాడు, చెల్లెనేమో భూలోకంలో ఉంటుంది. మరి వాళ్ళిద్దరు ఎట్లా కలుసుకోవాలి అని చెప్పేసి ఇది ఒక భగిని హస్త భోజనం అనే ఒక ఫెస్టివల్ని నిర్ణయించారనమాట. ఇది మనకు ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కానీ మనకు పురాణాల నుండి కూడా ఈ పండగ అనేది ఉంది అండి. కొంతమంది ఏంటంటే అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఆస్తి గురించి కొట్లాడుకోవడం జరుగుతుంది కదా, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. సో ఈ ఒక్క పండగ నాడైనా అన్ని గొడవలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ మర్చిపోయి అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు కలిసి వివాహమైన అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అన్న లేదా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే జన్మల వాళ్ళకు రక్త సంబంధం అనేది ఉంటుందంటండి. ఆ రక్త సంబంధం ఎప్పటికీ విడిపోదంట. అలాగే నరకలోకంలో ఉన్న యముడు వాళ్ళ చెల్లెలి కోసం భూలోకానికి వచ్చి వాళ్ళ ఇంట దిగి వాళ్ళ చెల్లెలి చేతి మీదుగా ప్రేమగా వండించిన అన్నం అనేది తీసుకుంటాడండి.